నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే ఒక కువైటీ తండ్రి అలాగే అతని యొక్క బంధువు మరొక కువైటీ పౌరుడు ఆ యొక్క యువతిని కిడ్నాప్ చేసి ఆమె పైన అత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు వారిని విచారిస్తూ ఉన్నారు. కువైట్ యువతిని ఆమె తండ్రి బంధువు మరియు ఒక కువైటీ పౌరుడు కిడ్నాప్ చేసి ఆమె పైన అత్యాచారం చేసిన ఘటన పైన కువైట్ జాతీయ మానవ హక్కుల బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నేరస్తులపైన అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే తాజాగా ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ జాతీయ మానవ హక్కుల బ్యూరో ఈ సంఘటనను నిశితంగా పర్యవేక్షించాలని చెప్పి హింస మరియు దోపిడీ నుంచి పిల్లలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ వ్యవహారాల సుప్రీం కౌన్సిల్ ను కోరింది. చట్టం నెంబర్ 21/2015 ప్రకారం పిల్లలకు ప్రతి రకమైన రక్షణ మరియు అన్ని హక్కులు అందేలా చూడాలని చెప్పి బ్యూరో కౌన్సిల్ ను కోరింది. హింస మరియు హాని నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వ సంస్థలు మరియు పౌర సమాజ సంస్థల మధ్య సహకారం అవసరమని చెప్పి ధృవీకరించింది. కువైట్ లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి, ఎందుకంటే సొంత తండ్రే మనం చూసుకుంటే కూతురికి రక్షణగా నిలబడాలి. అటువంటి తండ్రి మనం చూసుకుంటే అతని యొక్క బంధువు మరియు మరొకరి సహాయంతో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం కువైట్ సమాజం అంగీకరించదని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.